సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఫ్రెండ్స్. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ సంబంధించి ఆస్పిరెంట్స్ వాయిదా కావాలని వినతి పత్రాలు అయితే అందిస్తున్నారు కదా, వాటి తాలూకా సిద్దిక్ షేక్ గారు మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ట్విట్టర్లో. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా కావాలని నారా లోకేష్ గారిని నిరుద్యోగులు కలిసి వెంటనే నా దృష్టిలో ఉంది అని అన్నారు. వాయిదాకు సానుకూలంగా స్పందించారు. సో గ్రూప్ 2 సిలబస్లో దృష్టిలో ఉంచుకుని మనకి వాయిదా అయితే అడగటం జరిగిందని మీ అందరికీ తెలుసు కదా. సో ఈ విషయం మీద సానుకూలంగా అంటే మనకి పాజిటివ్గా జరిగే విషయంగా ఉంది ఇది. సో చాలామంది వినతి పత్రాలు కూడా అందించారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే 22వ తారీఖున మనకి లెటర్ అయితే రాయటం జరిగింది నారా లోకేష్ గారికి. సిలబస్ మారినందున అలానే 1:100 నిష్పత్తిలో తీశారు కదా, మనకి 92,000 మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనకి లెటర్ రాయటం అయితే జరిగింది. సో చాలామంది చాలా విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండ్ అలానే నిన్న మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా గ్రూప్ 2 సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. డివైఎఫ్ఐ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని. సో ఏదేమైనా మనకి గ్రూప్ 2 సంబంధించి పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఏపీఎస్సీలో అప్డేట్ చేసి నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఏపీఎస్సీలో వెబ్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ ఉన్నా. సో ఇది ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో మీకు మరిన్ని డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో గమనించిన ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒక వీడియో అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.